ముప్పై వీధి వీధిన కొనసాగాయి. అలాగే ట్రైనింగ్ ఎంసీసీ కంటింజెంట్ సెల్యూట్ చెప్తున్నాం. అలాగే క్రీడాకారులు కూడా మన అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 7 రోజులు అయిపోయింది కానీ ఇంకా 11 నెలలు గడవాలి. ఈ నూతన సంవత్సరంలో పిల్లలందరికీ అన్ని విధాల శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే మరిగా ఇంకొక 4-5 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. మనం అందరం కూడా సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నాం. పేదవాళ్ళు కూడా పండుగ బాగా చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం సంక్రాంతి కానుక కూడా ఇచ్చాం. సంక్రాంతి కానుక ఇచ్చామంటే ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా ఉండాలి, కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చాం చేయడం. అందులో కూడా ఇంకా బాగా ఆనందంగా ఉండాలంటే క్రీడలు ఆడుకోవడం, ఆడినప్పుడు అలసట తెలియదు, బ్రహ్మాండంగా టైం కలిసి వస్తుంది. అంతేకాదు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లల కంటే బ్రహ్మాండంగా ఎన్సీసీ పిల్లలు ఈరోజు పేరెంట్ చేశారు. మా పోలీసులన్నా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ తక్కువ ఉన్నారు కానీ పిల్లలు మాత్రం పర్ఫెక్ట్ గా ఫిజికల్ ఫిట్నెస్ గా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఒక క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఒక ఇంటికి, ఒక దేశానికి, ఒక ఆర్గనైజేషన్కి క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ ఆ దేశం యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకుపోతుంది. ఈ వెలుగును ఈ క్రీడాకారులకు అందిస్తుండకు వచ్చిన మన గవర్నీయులు ముఖ్యమంత్రి గారి క్రీడా జ్యోతిని ప్రారంభిస్తున్నారు. అలాగే ఈ క్రీడలు యువతకు జిల్లా పరిషత్ చైర్మన్ గా శుభారంభం. ఇది భారతదేశ